ఎమ్మెల్యే సార్కేంది మహారాజు ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుల లెక్క కలిసి ఉంటారు. నాయన మాట జవదాటరు. తోడబుట్టినోళ్లను కంటికి రెప్ప లెక్క చూసుకుంటారు. తరాలు తిన్న తరగనంత ఆస్తి. ఇక వాళ్ళకేం తిప్పలుంటది. మా హీరో గారి ఫ్యామిలీ వీడియో చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అందరు కలిసి నవ్వుకుంటా జోకులు వేసుకుంటూనే ఉంటారు. అసలు వాళ్ళకు పంచాయతీలు అంటేనే తెలివేయి గిట్లా అనుకుంటారు. కానీ ఇంటింటికి మట్టిపోయేనుల్లా. లాలు తాత పార్టీకి పవర్ వచ్చుడేమో గాని ఫ్యామిలీయే ఇచ్చుకపోయింది. మా తమ్ముడు నన్ను నెగలనిస్తలేడు. మా నాయనకు కిడ్నీ దానం చేస్తే కోట్లు తీసుకుందని బదనం చేస్తుర్రు. ఆయన మనుషులతోటి కొట్టిస్తుండని ఇంట్లోకెళ్ళే వెళ్ళిపోయింది. अब जब संजय और रमीज इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा. ఇంకో ఇద్దరు ముగ్గురు బిడ్డలు సుతా ఎవ్వలతో వాళ్ళు పట్టిండ్రు అమ్మగారింట్లా ఇంకా ఉండలేమని. ఇంకో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సారు ఫుల్ గరం మీద ఉన్నాడు అన్న తేజస్వి యాదవ్ మీద. ఇప్పటికే పానం బాగలేని పెద్ద మనిషికి ఇంట్ల పరిస్థితులతోటి కొత్త తలకాయ నొప్పి మోపైనట్టే. అప్పట్ల ఆర్జేడి పార్టీ పెట్టిన లాలు ప్రసాద్ యాదవ్ సార్కు 6 బిడ్డలు 2 కొడుకులైతే చిన్నోడు పార్టీని నడిపిస్తుండు. అందరు కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం. అయితే మొన్నటి ఎలక్షన్ లా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని 143 సీట్లకు పోటీ చేస్తే ఉత్త 25 గెలిచింది. తేజస్వి మళ్ళా ఎమ్మెల్యే అయిండు గాని తేజ్ ప్రతాప్ ఓడిపోయిండు. ముందే అన్నదమ్ములకు పడి రాకుంటుండే. అక్కల లెక్క కూడా ఏరే ఉండేది. ఇగేముంది ఎలక్షన్ల పార్టీ ఓడిపోగానే అంత తమ్ముడే వేసిండు. ఆయన వల్లే ఓడిపోయిందన్నట్టు కడమోళ్ళంతా కత్తులు కటార్లు నూరుతాన్రుల్లా. ఏ మాట కా మాట. పెద్ద మనిషికి శాతగాకుంటైనాక చిన్న కొడుకే పార్టీని నిలబెడుతుంటే ఓ పారి అధికారంలోకి తెచ్చి చిన్న సీఎం కూడా అయిండు. ఇప్పుడు ఓట్ల సీట్లు తగ్గేటోరకు ఇంట్లో కొత్త కొత్త పంచాదులు మోపు కాబట్టే ఒకళ్ళ పవర్లకొస్తే అబ్బా మా తమ్ముడు ముత్యం రత్నం అని ముద్దు పెట్టుకునేటోళ్ళు కావచ్చు. ఇంట్లో అయినా బయట అయినా రాజకీయం అంటేనే అట్లుంటది మళ్ళా.